ఏ బంధం లేని ముగ్గురు సీనియర్ సిటిజన్స్ అనుకోకుండా కలిసి వాళ్ల జీవిత చివరి మజిలీని ఎలా సంపూర్ణంగా ఆస్వాదించారో చెప్పేదే ఈ కథ. याद किया दिल ने कहा हो तुम, झूमती बहार है कहा हो तुम, प्यार से पुकार लो जहाँ हो तुम. హలో, ఎవరు? నేను తాతయ్య, ఈశ్వర్ని. ఓ ఈశ్వర్, నువ్వా? ఎలా ఉన్నావురా? అందరూ బాగున్నారా? బాగున్నారు తాతయ్య. చెప్పు. ఏం లేదు తాతయ్య, నిన్ను ఒకసారి చూడాలనుంది. ఇవాళ వస్తాను, ఓకేనా? రా నాన్న, చీకటి పడకుండా రా. అలాగే తాతయ్య. అభ్యుర్ధానమధర్మశాంతదాత్మానం. మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటావా? అయ్యయ్యో, పర్లేదు తాతయ్య, వద్దు. తాతయ్య, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు? నీ ఫ్రెండ్స్ కదా? They are not my friends. They are my soulmates. నా మనసుకి చాలా దగ్గరి వాళ్ళు. Very near to my heart. Very near to my heart even now, ఈశ్వర్. ఓ అవునా? అంటే తాతయ్య, మీరందరూ ఒకే స్కూల్లో క్లాస్మేట్స్ కదా? ఒకే ఊర్లోనే ఉంటూ బాగా అల్లరి చేసేవాళ్ళు అనుకుంటా, అవునా? మొదటిసారి మేం కలిసినప్పుడు ఒకరికొకరం తెలీదు. మా మధ్య పూర్వబంధం లేదు, బంధుత్వం అంతకన్నా లేదు. ఆశ్చర్యంగా ఉంది కదో ఈశ్వర్. ఆ 2 ఫోటోల్లో కుడివైపున్నాడే, వాడే శంకరం, నా మొదటి ఆత్మబంధువు. వీడు రాము. మా కథ వినాలనుంది కదూ? అవును తాతయ్య. పద దా. మన కథకి సూత్రధారి, పాత్రధారి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సంధ్య. హలో డాక్టర్ జోసెఫ్. ఎస్ డాక్టర్ సంధ్య. మనం అనుకున్న ట్రీట్మెంట్కి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, గుడ్, మూవ్ ఆన్. ఓకే డాక్టర్. ఇదిగో ఇతనే మన మొదటి హీరో. ఇతని పేరు సత్యమూర్తి. సత్యం అంటారు. రిటైర్డ్ ఆర్మీ సోల్జర్. వచ్చేసాడండి మన రెండో హీరో శంకరం. అదే శంకరం మాస్టర్. ఎవరు మీరు? కాస్త కుదురుగా ఉండండి. ఇదిగోండి, పట్టండి. అసలు మీరెవరు? ముందు మీరు ఎందుకు ఎక్కడున్నారు? ముందు మీరు చెప్పండి. ముందు మీరు చెప్పండి. అయ్యా, నా పేరు శంకరం. ఏదో పెద్ద ఫేమస్ యాక్టర్ అవ్వాలనుకుని అవ్వలేక బతుకు తెరువు కోసం తెలుగు పంతులయ్యి రిటైర్ అయ్యి వచ్చాను. స్వామి, చాలా ఇంకా వివరాలు చెప్పాలా? ఓ అలా చెప్పండి శంకరం గారు. అయితే మీరు మా బ్యాచ్ అన్నమాట. అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్య. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనంద
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. శంకరం గారు ఇక్కడ రండి. లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. కమాన్ కమ్. మీకోసమే టీ. ఎంజాయ్. థ్యాంక్ యూ. నా పేరు సత్యమూర్తి, మిస్టర్ సత్యమూర్తి, రిటైర్డ్ సోల్జర్. అమ్మా అబ్బా, ఇదిగో వచ్చేసాడండి మన మూడో హీరో. అయ్యయ్యో, ఏంటి స్వామి, ఎవరు మీరు? మమ్మల్ని పిలవచ్చుగా. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రామచంద్రయ్య, రామం అంటారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓ ఐసీ. అయితే మా ఊరే. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి 5 స్టార్ హోటల్లో మేనేజర్గా చేద్దాం అనుకుని. ఓ అవునా, గ్రేట్. అబ్బే అనుకుని పంజాబ్ హోటల్లో చిన్న హోటల్ పెట్టుకుని చిన్నగా ఏదో నడిపిస్తూనే ఉన్నాను. మన బ్యాచే. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఇటు రండి, నెమ్మదిగా రండి, ఇక్కడ పడుకుందాం. నేను ఇక్కడ పడుకోను, బయటికి పోతా. ఇలా ఉంటే నాకు నిద్ర పట్టదు. ఏంటి శంకరం గారు, మీ దగ్గర దుప్పటి లేదా? నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. పెద్ద సౌండ్ ఇంజనీర్. వినపడదా? అబ్బే, ఓహో భయంగా ఉందా? మేమున్నాంగా. ఓరి నాయనో, పెద్ద సౌండ్ ఇంజనీర్లా ఉన్నాడు. నేను బయటికి పోతున్నా. నీళ్లు కావాలా? నే పడుకుంటాను. ఏంటి సత్యం? సారీ, సత్యం అని పిలవచ్చుగా. ఇట్స్ ఓకే. ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఆర్ యు ఓకే? మనసులోని భారం తగ్గాలంటే ఇంకొకళ్ళతో షేర్ చేసుకుంటే తగ్గిపోతుందిటగా. ఏం లేదు, ఏంటో ఒక్కసారిగా ఒంటరివాడిని అయిపోయినట్టు అనిపిస్తోంది శంకరం గారు. కారణం ఇది అని చెప్పలేకపోతున్నాను. శంకరం గారు కాదు, జస్ట్ శంకరం. ఇల్లు పిల్లలు గుర్తొచ్చారా? మీకు పిల్లలు ఎంతమంది? ఎక్కడుంటున్నారు? జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయాయి. పిల్లల్ని పెంచడం, చదివించడం, వాళ్ళు అనుకున్నట్టుగానే కొంచెం కష్టమైనా విదేశాలకు పంపించడం, ఇలా అన్నీ పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేశాను. కానీ ఏదో వెలితి, ఏంటో అది చెప్పలేకపోతున్నాను. మేబీ నాకు కూడా తెలీదేమో. పిల్లలు? నో, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. నాకొక అబ్బాయి, వాడికి ఇంకో అబ్బాయి. మా అబ్బాయి చాలా మంచివాడు శంకరం. సారీ, శంకరం అని పిలవచ్చుగా. ఏం లేదు, అలా పిలిస్తే దగ్గర వాళ్ళలా అనిపిస్తుందని. అయినా వాళ్ళ జీవితాలు వాళ్ళవి. ఏదో సాధించాలని, ఎన్నో చెయ్యాలని అనుకునేవాణ్ణి. బట్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఏమీ చేయలేకపోయాను. చూడు శంకరం, మనం ఇక్కడి నుంచి ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం. చివరి వరకు స్వేచ్ఛగా, హాయిగా, మనకు కావలసినట్టుగా గడపడమే సంపూర్ణమైన జీవితం అని నా అభిప్రాయం కదా. అవును కదా. మన ఆఖరి క్షణంలో అలా చేసుంటే బావుండేది అని అనుకుంటూ అసంతృప్తితో వెళ్ళిపోవటం కాస్త ప్యాథటిక్గా ఉంటుందేమో. రండి, అలా తోటలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. నేను పాపులర్ కవినైనట్టు, జనంలో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు తీసుకుంటున్నట్టు కలలొచ్చేవి. ఓహో, నిజంలాగే అనిపించేది. కానీ జస్ట్ అవి నా ఊహలు మాత్రమే. జీవితంలో జరిగే అసలైన నిజాల ముందు కలలు కలలే. మరి ఈ 65 ఏళ్లలో నా మనసులోకి ఒక్క క్షణం కూడా నా అభిరుచులు గాని, నా ప్యాషన్స్ గాని గుర్తు రాలేదు. ఆ ఆలోచనే రాలేదు. చూసారా, వెనక్కి తిరిగి చూసుకుంటే
సో మెనీ లాంగ్ ఇయర్స్. ఇన్నేళ్ళు బాధ్యతలు, డబ్బులు, అప్పులు, ఖర్చులు, కూడికలు, తీసివేతలు తప్ప. ఈ వెలితి అదేనేమో మరి. కానీ నాకు మళ్ళీ ఒక్కసారి మన చిన్నప్పుడు రోజుల్లోకి వెళ్ళిపోవాలని, లైఫ్ని సంపూర్ణంగా ఆస్వాదించాలని ఉంది శంకరం. ఆఫ్ కోర్స్, ఇఫ్ టైమ్ అలౌస్ మీ. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. లెట్స్ గో. ఎస్ శంకరం, నువ్వన్నది కరెక్ట్. పంచుకోవడంలో తృప్తుంది. ఇప్పుడు నా మనసు చాలా తేలిగ్గా ఉంది. ఎస్ మిస్టర్ సత్యమూర్తి, నేను కూడా ఇలా పంచుకునే టైము ఎప్పుడు వస్తుందో ఏమో. ఆహా! అద్భుతం, అపూర్వ, వేడి వేడి బిర్యానీ. ఎవరా పక్క? ఏమిటి ఐస్ క్రీమ్ అమ్ముతావా? కాదండి, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి. ఓ బ్యాంక్ నుంచా? అవునండి. ఏం కావాలో చెప్పండి. మీకు బ్యాంకులో అప్పు కావాలంటే. అప్పా? అమ్మో, చాలా చేసాం అప్పు. అప్పు వద్దు, సొప్పు వద్దు. పోనీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే. ఫ్రెండ్స్కా? ఉన్నారు. అప్పేగా, ఇవ్వండి. కట్టించుకోలేక చావాలి. పెడే పనా. ఓహో, ఏంటి రాము, మంచి హుషారుగా ఉన్నావు. ఏంటి విషయం? హలో, ఏమిటి విషయం? నేను స్నానం చేశాలే. ఇదిగో రండి, కూర్చోండి, బిర్యానీ తిందురు గాని. కూర్చుని తిని నాకు సర్టిఫికెట్ ఇద్దరు గాని. సరే. ఉప్పేసావా ఇందులో? పప్పా? పప్పు కాదురా మగడా, ఉప్పు. ఉప్పు. అదే వేరుశనగ పప్పుతో చేసే పచ్చడిది. రే, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం కదరా? ఉండాలి, ఉండకపోతే తోచదు మనకి. విడిపోతామని బెంగగా ఉంది. రే, ఏది ఏమైనా ఎప్పటికీ మనందరం ఇలాగే కలిసి ఉండాలిరా. అబ్బబ్బబ్బా, పొద్దున్నే ఏమిటి గోళ? ఏమిటి నా మిషన్ ఎక్కడా? అదృష్టవంతుడు, ఏ గోళ వినిపించుతావు. అంతా నా కర్మ. వేధోగోళ అని. ఏదో అయింది మళ్ళీ. ఏమిటి ఏమిటి అరుపు? ఏమైంది? పడ్డావా? పొయ్యి. పొయ్యా? యా! బుద్ధుందా నీకు అసలు? ఏమైంది? ఏమిటి? నా బొంద. పెట్టండి, మొత్తం పెట్టండి, ఇద్దరు కలిసి. సరిగ్గా పెట్టారా? పుల్ల అంటించు. ఏమిటంటాడు? నా సింగినాదం అంటించమంటున్నాడు. ఈయనేమంటాడు? అగ్గి పుల్ల అంటించు. ఇవాళ స్పోర్ట్స్ డే. శంకరం గారు, రామా, ఇంకా పడుకోలేదా? శంకరం, నాకు చెవులు వినపడవేమో కానీ నా మనసుకు అన్నీ వినిపిస్తాయి. అందరూ గుర్తుకొస్తున్నారు కదూ? అవును రామా,
పడుకో రాము, చాలా ఆలస్యమైంది. బాధపడకు శంకరం. రాము, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు, ఒకరికొకరం ఎలా పరిచయమయ్యామో తెలీదు. మన కుటుంబాలే వేరు, మన రుచులు వేరు, అభిరుచులు వేరు. ఇన్ని వ్యత్యాసాలతో కలిసిన మనం ఎలా కలిసిపోయాము అంటే ఎప్పటికైనా మనం విడిపోతామనే ఆలోచన వస్తేనే. అవును సత్యం, నాకు కూడా సరిగ్గా ఇదే ఆలోచన నా మనసుకు తట్టింది. నేను అందామనుకునే లోపల నువ్వే అనేసావు. 100 ఏళ్ళు. ఏంటి మాట్లాడుకుంటున్నారు? ఇదిగో ఓ మాట చెప్తాను, ఎప్పటిలాగే మనందరం ఇలాగే కలిసి ఉండాలి. అర్థమైందా? మనం ఇదేగా మాట్లాడుకుంటున్నాం. లేవండి, చాలా పొద్దుపోయింది, పడుకుందాం. పొద్దులా లేచి పొయ్యి వెలిగించాలి, బోర్డు రాయాలి. ఇవాళ ప్రేమికుల రోజు. ఇవాళ మన ప్రోగ్రాం ఏంటో తెలుసా? ఏమిటి? వ్యాలంటైన్స్ డే. అంటే ప్రేమికుల రోజన్నమాట. ఇది మాత్రం వినపడుతుంది నీకు. శంకరం, వదిలే ఒకటి. ఏమిటి ఇచ్చేసానా? ఓకే. కాలేజీలో చదివే రోజుల్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఓహో. ఆ అమ్మాయి పేరు పార్వతి. ఓహో. నేను ఆ అమ్మాయి మీద కవిత్వం కూడా రాశాను. ఏమిటో? ఓ యువతి, నీతో నిండినది ఈ జగతి, నీతోనే నా ప్రగతి, నీవు లేని నా స్థితి దుస్థితి, నీవు లేక నా గతి అధోగతి. అది వాళ్ళమ్మ చెప్పింది, అది నా నుంచి తప్పుకుంది. ఏమిటంటున్నాడు? ఏదో వాడి గోల. నువ్వు కాని వదులు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో సిటీ బస్ ఎక్కి కాలేజీకి వెళ్తుండేవాడిని. నేను వెనక సీట్లోకి వెనక డోర్లోంచి వెళ్లేవాడిని, ఆ అమ్మాయి ఫ్రంట్ డోర్లోంచి వచ్చేది. అలా 4 రోజులు గడిచిన తర్వాత చూపులు కలిశాయి. చూపులు కలిసిన తర్వాత డిసైడ్ అయ్యాను ఆవిడతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడాలని. బస్సు స్టాండ్ లో దిగిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడాక కలిసి గుడికి వెళ్దామని ప్రయత్నం చేశాం. గుడికే సాయంకాలం గుడికెళ్ళి ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ళ అమ్మ చూసి జబ్బట్టుకు లాక్కెళ్ళిపోయింది. అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తాను నా ప్రేమ కథ. చెప్పండి శంకర్ గారు, చెప్పండి చెప్పండి. మా ఇంటి పక్కకు వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు పల్లవి. మొదటి చూపులోనే కలిగింది నాకు ప్రేమ. ఆ అమ్మాయిని కాఫీ క్లబ్కు పిలిచాను, ప్రేమ లేక చేతిలో పెట్టాను. ఆ అమ్మాయి ఒక దెబ్బ నా చెంప మీద పెట్టింది. ఆరంభంలోనే అంతమైంది నా ప్రేమ కథ. సూపర్, బ్రహ్మాండంగా ఉంది. శృతి మించ నీకు రాగం. పల్లవి పెడితే బాగుంటుందా? శృతి మించ నీకు రాగం పల్లవి. పెడదాం. శృతి మించ నీకు రాగం పల్లవి. పల్లవి. ఓ, అది విషయం. రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడే. పల్లవట్టున్నావు. మొన్న చెప్పిన పల్లవేనా? ఆ అమ్మాయే. ఇవి మాత్రం వినిపిస్తాయి నీకు. కానీ నాకు కవిత్వం రాయడం తెలుసు, కానీ పాటలు పాడడం తెలీదు శంకరం. అందుకొంది శంకరం మేస్టారు. శృతి మించనీయకు రాగం తప్పుతుంది శృతి రాగం, అంతేగా? లలలా శృతి మించనీయకు రాగం. ఓకే. ఇలా తెలియకుండా 2 ఏళ్లు గడిచిపోయాయి. చాలా ఆనందంగా 4 ఏళ్లు మేం గడిపిన కాలమే మేం సంపూర్ణంగా ఆస్వాదించిన జీవితం. ఈశ్వర్, ఇవాళ ఫ్యాన్సీ డ్రెస్.
ఈవేళ ప్రోగ్రాం ఏమిటి? బోర్డు చదవలా? ఫ్యాన్సీ డ్రెస్సు. ఫ్యాన్సీ డ్రెస్సు. ఫ్యాన్సీ డ్రెస్సా? మరి నేనేం చెయ్యాలి? నా బొంద, నువ్వేం చేస్తావో నాకేం తెలుసు? నీకు తోచింది చెయ్యి. నేనేం చేస్తానంటే, దండాలు దొరా. అరే దొరా దొరా అంటే ఇంకెవరో అనుకున్నా, నువ్వేనా? దండం తీ. అరే గట్లంటవేంది దొరా? గీ దొరకి పాన్ దుఃఖనం ఉన్నప్పటి సంది నాకెరిక. నేనింకా రిక్షా తొక్కుతూనే ఉన్నా. ఆ దొరా దొరా నువ్వేమన్నా చెప్పు దొరా, నీ పాన్ దుఃఖనంలా పట్నం శివాజీ పాన్ పటాక్ జబర్దస్త్ కట్టేటోన్వయా. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చెప్తాను. వారిని ఎప్పుడు వంటలు వంటలు గోలే. సరే కానీ అదే వచ్చు. కానీ ఇదిగో ఇప్పుడు సాంబార్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి దాని మీద ఒక కళాయి పెట్టాలి. కళాయిలో చెంబుడు నీళ్లు పోయాలి. దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, ఒక గ్లాస్ కందిపప్పు వేయాలి. ఉడుకుతుంటుంది. ఈ లోపల ముక్కలు కరిగి ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు అన్ని కలిపి దాంట్లో వేయాలి. ఉడుకుతుండగా ఇదిగో ఇంత చింతపండు నానబెట్టి ఉంచాలి. ఈ లోపల ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఓహో బ్రహ్మాండం బ్రహ్మాండం. ఓహో సూపర్. బాగా వాసన వస్తుంది. నేను ఇంకా చెప్పనే లేదే. చాలు, సూపర్గా ఉంది. టేస్ట్ మొత్తం ముక్కుకు తగిలేసింది. ఇక మీరేమీ మీ డైలాగులు చెప్పొద్దు, మీ వంట చెయ్యొద్దు. నేను డాన్స్ చేసి చూపిస్తా. డాన్స్. శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. 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 శివ శివ పడ్డాడు అనుకున్నాను. శంకరం ఏమైంది? నొప్పా? గట్టిగా తగిలిందా? మెల్లగా. జాగ్రత్త జాగ్రత్తగా రా. జాగ్రత్త. ఇదిగో కూర్చో. కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా నెమ్మదిగా. నొప్పిగా ఉందా? శంకరం కళ్ళద్దాలు. పర్వాలేదుగా. ఏం పర్వాలేదు, మేమున్నాంగా. రామం, నువ్వు వెళ్ళి తైలం తీసుకురా. అలాగే. ఉండండి, నేను గుడ్డ తెస్తాను. పర్లేదు పర్లేదు. ఓర్చుకోవాలి ఓర్చుకోవాలి, ఏం కాదులే. థ్యాంక్స్ సత్యం, చాలా థ్యాంక్స్ రాము. మీ ఇద్దరికి నేను రుణపడి ఉన్నాను. రేపు రామం పుట్టినరోజు, నీకు తెలుసు కదా? తెలుసు. ఏదన్నా సర్ప్రైజ్ చెయ్యాలి. ఏం చేద్దాం? రాత్రి 12 గంటలకి సర్ప్రైజ్ చెయ్యాలి. అద్దరిపోవాలి. ఏం సర్ప్రైజ్ చెయ్యాలి? ఏం చెయ్యాలబ్బా? సరే, ఆ ఆలోచన అదే వస్తుంది. పద. అరే ఏమైంది రామం? అరే అలా చేతులు కడిగేశాడే. రామం ఏమైంది రామం? ఎవరైనా గుర్తొచ్చారా? చెప్పు రామం. లక్ష్మి. ఏమండి, మీకిష్టమైన ఆవు పెట్టిన పెరుగు పచ్చడి చేశాను, రండి కలిసి భోంచేద్దామంది. ఇంకా ఆ మాటలు లీలగా వినిపిస్తున్నాయి సత్యం. ఏమిటో ఇవాళ లక్ష్మి చాలా గుర్తుకొస్తోంది. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో. లేదులే. బొకే రెడీ. సూపర్. హలో, అటు పక్కెవరు? ప్లాట్స్ అమ్ముతామండి. ప్లాట్స్. ఏంటి? ప్లాట్స్. ప్లాట్సా? ప్లాట్స్ కావు, పాటలు. ఫోన్ పెట్టే. దిక్కుమాలిన ఫోన్, ప్రాణం తీస్తున్నారు. టైం ఎంత అయింది? సరిగ్గా 10 అయింది. 12 గంటల కల్లా రామం వస్తాడు. మనం వాడిని సర్ప్రైజ్ చేయాలి. అంతే, రామం ఇక్కడికి రాగానే సర్ప్రైజ్ చేద్దాం.
శంకరం, సత్యం ఎక్కడున్నారా? ఒక్కసారి రండ్రా. రామో, రాము రాము ఏమైంది? పట్టుకో పట్టుకో పట్టుకో, నువ్వు కొంచెం గట్టిగా పట్టుకో. అయ్యో రామో, మాట్లాడరా. రాము మాట్లాడరా. ఒరే రాము, లేరా. రామో, రామో, అరే రామో, లేరా. రామో, రాత్రి 12 గంటలకి నీ బర్త్డే అని స్పెషల్ గిఫ్ట్ తయారు చేశాను రా. లేరా. నీ మనవరాలు నీకు బర్త్డే విషెస్ చెప్తానంటోంది. లేవరా. ఒరే శంకరం, వెళ్ళి బొకే తీసుకొని రారా. బొకే తీసుకొని రా. అరే రామో, నీ బర్త్డే అని స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని మన తోటలోంచి పూలన్నీ ఏరి నేను శంకరం బొకే తయారు చేసావురా. లేరా, చూడరా. ఒరే శంకరం, రామం కదులుతున్నాడ్రా. రామం, ఒక్కసారి కళ్ళు తెరవరా. రామం లేచాడు. రామం, రామం. శంకరం, శంకరం, రామం ఏడి? రామం ఏడి? ఏడి? రా చూద్దాం. ఏడి వీడు? రామం ఎక్కడ కనపడ్డే? రామో, రామం. హాయ్, ఇక్కడ ఇలా రండర్రా. అదిగో అక్కడున్నాడు. అమ్మయ్యా, అమ్మయ్యా. ఒక్క చోట ఉండడు కదా, వీడిని తాడేసి కట్టేయాలి. పద. ఆ రోజు సోమవారం 21వ తారీఖు, నా ఊహకందని రోజు. పొద్దున్నే లేచాను, చుట్టూ చూశాను. ఎలాంటి హడావిడి లేదు. టోటల్ సైలెన్స్ ఈశ్వర్. శంకరం కోసం హాలంతా వెతికాను. కుర్చీలోనే ఉన్నాడు, కానీ కదలిక లేదు. తర్వాత కూడా కదల్లేదు. వదిలేసి వెళ్ళిపోయాడు. శంకరం మా మధ్య లేకపోవడం నా మీద, రామం మీద చాలా ప్రభావం చూపించింది. రోజు గడవడం కష్టంగా, బరువుగా ఉండేది. ఇద్దరికి ఏంటో ఏదో పోగొట్టుకున్న వెళితే మళ్ళీ తిరిగి రాని కాలం, మనసులో ఆగాధం. అదే కారణమేమో సరిగ్గా 3 నెలల తర్వాత రామం కూడా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. హలో నాన్నగారు, నేను ప్రసాద్ని, కెనడా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు ప్రసాద్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం నాన్నగారు, మీరెలా ఉన్నారు? ఉన్నానేదో. మేము కెనడా నుండి ఇండియా వచ్చేస్తున్నాం నాన్నగారు. మీరు మాతోనే ఉండాలి. నేను 3 రోజుల్లో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. సామాన్లు అన్నీ సర్దుకొని రెడీగా ఉండండి, ఓకేనా? చూద్దాం.
ఈశ్వరా. నాన్నగారు రెడీగా ఉన్నారా? బయలుదేరదామా? ప్రసాద్, నానా, నేను నీకో విషయం చెప్పాలి. చెప్పండి నాన్నగారు. నేను నీతో రావడం లేదు. సారీ. నేను గడిపిన ఈ 4 ఏళ్ల జీవితం ఒక అందమైన అనుభవం. ఈ ప్రకృతి, నన్ను విడిచి వెళ్ళిపోయిన నా సోల్మేట్స్ ఇప్పుడు ఈ క్షణం కూడా ఇక్కడే ఉన్నారు. నా జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాను. వాళ్లతో, ఆ జ్ఞాపకాలతో చాలా ఆనందంగా ఉంటున్నాను. నేను ఒంటరివాడిని అనుకోకు నాన్నా. అయినా అవసరానికి మీరందరూ ఉన్నారు కదా. క్షేమంగా వెళ్ళిరా నాన్న. బయలుదేరు. ఓహ్ ఈశ్వరా. ఈశ్వర్, నేను నా సోల్మేట్స్ జీవితపు చివరి మజిలీలో ఎలా ఉండాలో తెలుసుకున్నాం. అలానే సంపూర్ణంగా ఆస్వాదించాం. ఇప్పుడు నేను చాలా తృప్తిగా, ఆనందంగా, ప్రశాంతంగా వెళ్ళిపోతాను. నో రిగ్రెట్స్. చూశారు కదా మన ముగ్గురు హీరోస్ కదని. ఆనందంగా పసిపిల్లల్లా అయిపోయి ఆడుకుంటూ, అల్లరి చేస్తూ, చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ కొన్నేళ్లు వెనక్కి వెళ్ళిపోయారు కదా. వీడలేని బంధంతో సుఖదుఖాల్ని పంచుకుంటూ ప్రతిరోజు ఇదే మొదటి రోజులా జీవితాన్ని ఎలా ఆస్వాదించారో ప్రత్యక్షంగా చూశాం కదా. డాక్టర్గా, సైకాలజిస్టుగా వాళ్ళకేం కావాలో, ఎలా ఉండాలనుకుంటున్నారో అర్థం చేసుకొని అలా శేష జీవితాన్ని గడిపే అవకాశాన్ని మాత్రమే నేను సృష్టించాను. దట్స్ ఇట్. నేను చేసింది జస్ట్ ఇంతే. ఈ వయసులో వీళ్ళు కోరుకునే చివరి మజిలీ కూడా ఇదే. మనమివ్వాల్సిన పరిష్కారం కూడా ఇదే. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా ఆస్వాదించాలో చెప్పేదే మన కథ. Do not underestimate common senior citizen.